హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి కుకింగ్ వీడియోస్. ఈరోజు చాలా సింపుల్గా ఇంట్లో ఉండే 2 ఇంగ్రీడియంట్స్తో బెల్లం రసగుల్లా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ప్యాకెట్ పాలు తీసుకుందాం. దీంట్లో క్రీమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలు 1 కప్పు, బెల్లం తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని పాలని బాయిల్ చేసుకుందాం. ఇలా బాయిల్ అయిన పాల్లో 1 కప్లో లెమన్ జ్యూస్ వేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బాయిల్ అయిన పాల్లో వేసుకుందాం. పాలు విరిగిపోతాయి. ఇలా విరిగిపోయిన పాలని ఒక క్లాత్లో వేసుకొని నార్మల్ వాటర్ వేసి స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా గట్టిగా వాటర్ లేకుండా గట్టిగా ఇలా పిండుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని పన్నీర్ని మెత్తగా చేసుకుందాం. ఇలా ఒక 10 మినిట్స్ వరకు బాగా మెత్తగా అవుతుంది. 10 మినిట్స్ వరకు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత బాగా ముద్దలా అయిన తర్వాత దీన్ని బుల్లెట్స్లా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో 1 కప్పు బెల్లానికి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకుందాం. బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కరిగిన దాంట్లో ఇలైచీ వేసుకోవాలి. ఇలైచీ వేసుకొని మూత పెట్టుకుందాం. ఒకసారి బాయిల్ అయిన తర్వాత మూత తీసి చూసి ఇందాక బుల్లెట్స్లా చేసుకున్న అన్నిటిని దీంట్లో వేసుకుందాం. ఒకసారి మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇందాక బాగా చిన్నగా ఉన్నవన్నీ ఇప్పుడు బాగా పెద్దగా అవుతాయి. పాకం కూడా ఇలా ఈ స్టేజ్కి వచ్చాక కట్టేసుకోవాలి. పాకం ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. అంతేనండి, బెల్లం రసగుల్లా రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా సింపుల్గా తయారయ్యే బెల్లం రసగుల్లా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.